దెన్ వెన్ ఐ స్పోక్ టు దెమ్ దే సెడ్, నేను చెప్పాను ఇలా నా బ్యాక్గ్రౌండ్ ఇది, కానీ నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఐఎమ్ హోప్ఫుల్, నాకు ఐ విల్ సర్వైవ్. దే వర్ వెరీ ఇంప్రెస్డ్. నేను ఉంటాను, నాకు అయితే ఆ హోప్ అయితే ఉంది నాకేం అవ్వదని, కానీ నేను ఈ కోచింగ్ చేయాలనుకుంటున్నాను. దే ఆస్క్డ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే, ఐ వాంట్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి, హెల్త్ బాగుండాలి, హెల్త్ బాగుంటేనే అంటే హెల్త్ పోతేనే కానీ మనకు తెలియదు హెల్త్ విలువ. వాట్ మీకు మీరు పోగొట్టుకునే వరకు మీకు ఏదైనా దాని వాల్యూ తెలియదు అనమాట. సో దే వర్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ సో ఐ కంటిన్యూడ్ మై స్టడీస్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి. ఇట్ వాజ్ ఆన్లైన్ దో అండ్ ఐ హ్యాడ్ మై ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాక దెన్ ఐ వాజ్ సర్టిఫైడ్ హెల్త్ కోచ్, క్యాన్సర్ కోచ్. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళు ఇండియన్ హ్యాబిట్స్ని చాలా అప్రిషియేట్ చేస్తారు, మెడిటేషన్ కానీ ఇండియన్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ. ఆ తర్వాత దెన్ ఐ థాట్ ఐ విల్ డూ సంథింగ్ రిలేటెడ్ టు ఇండియన్ ఫుడ్. దెన్ ఐ బికెమ్ అ వేదిక్ న్యూట్రిషనిస్ట్. ఐఎమ్ ట్రైన్డ్ ఆన్ వేదిక్ న్యూట్రిషన్. ఇలా ఒకదాని తర్వాత ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట, one after the other. I did not stop my learning. I am still a student. Last one question about cancer అండి. ఇప్పుడు మీరు టోటల్గా కీమో సెషన్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా వింటున్న విషయం ఏంటంటే ఇట్స్ అగైన్ కమింగ్ బ్యాక్ అండి. సో అది థ్యాంక్ఫుల్లీ మీకైతే అలాంటి ఎఫెక్ట్స్ ఏం లేవు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ విత్ హెల్త్. సో అలా మళ్ళీ రివర్స్ అవ్వకూడదు రివర్స్ అవ్వకపోవటానికి కారణం మీ మెంటల్ స్ట్రెంగ్తా, హెల్తీ హ్యాబిట్సా, ఏది ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది? ఎందుకంటే చాలామంది సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు డిఫీట్ చేయగలుగుతున్నారు, కానీ I have seen personally one of my friend's wife, very young, 26-27 కూడా ఉండవు, చిన్న బేబీ, తన క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయింది పాండమిక్ టైంలో. అండ్ it is so hurtful to see young people dying కదా. వెరీ ఎంగేజ్డ్ 30-35 చనిపోవటం. సో సెకండ్ టైం వచ్చి చనిపోయింది, ఫస్ట్ టైం డిఫీట్ చేసి సెకండ్ టైం వచ్చి. సో అసలు ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా డిఫీట్ చేయగలిగిన వాళ్ళు సెకండ్ టైం రాకుండా మన జాగ్రత్తలో ఉండి చేసుకోవచ్చా? రియల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈజ్ పాసిబుల్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏంటంటే సెకండ్ టైం వస్తుందేమో అని ఫియర్లోనే బతికేస్తాం లైఫ్ లాంగ్ మనం. మోస్ట్ ఆఫ్ దెమ్ డూ ఇట్. నాకు ఫస్ట్ టైం వచ్చింది కదా, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, యు ఆర్ ఇన్వైటింగ్, పిలుస్తున్నారనమాట, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది. సో మీరు సిన్సియర్గా మీ ట్రీట్మెంట్, కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసేసుకొని, రీసెంట్గా ఒక కేసు, ఆయనకి ఏంటంటే డాక్టర్ సజెస్టెడ్ హిమ్ 6 కీమోథెరపీస్. వన్ ఆఫ్ మై క్లయింట్ 2 తీసుకొని బాగానే ఉందని ఆపేశాడు. ఓకే, రియకర్ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ వెరీ అగ్రెసివ్. ఓకే, అలా చేయకుండా డాక్టర్ ఎంత అయితే ట్రీట్మెంట్ చెప్పారో, ఈ ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్లో 100 మంది 100 చెప్తారు. చెట్ల మంది వాడండి, అక్కడికి వెళ్ళండి, ఈ పూజలు చేసుకోండి, ఈ పూజలు ఇవన్నీ మీకు తగ్గిపోయాక చేసుకోండి, ఈ చెట్ల మందులు ఇవన్నీ తర్వాత మీకు అంత క్యూర్ అయిపోయాక వెళ్ళండి. ఆ టైంలో మీరు ఏ ట్రీట్మెంట్ సిన్సియర్గా ఒక డాక్టర్ని నమ్ముకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ ఫుల్ కోర్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఇఫ్ దే ఆర్ సజెస్టింగ్ యూ 15 కీమోస్, 16-20 కీమోస్ అన్నీ చేయించుకోండి, 30 రేడియేషన్స్ అంటే 30 రేడియేషన్స్ చేయించుకోండి, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనో అన్నీ కంప్లీట్ యువర్ కోర్స్. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు 24 గంటలు మళ్ళీ వస్తుందా ఇది ఆలోచించకండి. మీ ఫైనాన్సెస్, ఇన్సూరెన్సెస్ చక్కగా చేసుకొని పెట్టుకోండి. నిజంగా ఐ మీన్ దిస్ ఇస్ ఆల్ వెరీ ప్రాక్టికల్గా ఉండడం చాలా అవసరం అన్నమాట. బీ ప్రాక్టికల్. ఓకే, నెక్స్ట్ టైం వస్తే నా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడానికి యూ టేక్ వన్ నైస్ ఇన్సూరెన్స్, అవన్నీ పెట్టుకొని ఆ స్ట్రెస్ ఉండదు మైండ్లో. ఓకే, నాకు ఒక ఇన్సూరెన్స్ ఉంది, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మెడికేషన్ ఇన్ ఫ్యూచర్. తర్వాత మీరు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మన ఇమ్యూనిటీ వల్ల వస్తుంది. వెన్ మై ఇమ్యూనిటీ ఈజ్ నాట్ ఫైటింగ్, ఇస్ంట్ ఇట్, దెన్ యూ గెట్ క్యాన్సర్. సో మీ ఇమ్యూనిటీని ఎలా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు? మీ హెల్దీ హ్యాబిట్స్ ఏంటి? హెల్దీ హ్యాబిట్స్ అంటే ఏంటి? గుడ్ స్లీప్, మంచి తినడం, ఎలాంటి ఫుడ్ తింటున్నారు మీరు, టైంకి తింటున్నారా లేదా, వాట్ ఈస్ దట్, మీ లోపలికి ఏం వెళ్తుంది అసలు, వేర్ ఈజ్ యువర్ మెంటల్ స్టేట్ ఎట్లా ఉంది, వాట్ ఈస్ యువర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. పికప్ సమ్ గుడ్ హాబీస్, గుడ్ హ్యాబిట్స్, చిన్న టార్గెట్స్ మీకు మీరు పెట్టుకోవడము. ఇంకా వచ్చింది వెళ్ళిపోయింది, డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఎంతసేపు మనం పాస్ట్ గురించి, ఇట్ నాట్ ఓన్లీ అబౌట్ క్యాన్సర్, ఈవెన్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ కానీ ఎనీథింగ్, మనం పాస్ట్ గురించి ఎంత ఆలోచిస్తే ఫ్యూచర్ అంత డిజాస్ట్రస్గా ఉంటుంది. పికప్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ పాస్ట్, నాట్ ద వర్స్ట్ థింగ్స్. చాలా మందికి ఎన్నో ట్రామాస్ ఉంటాయి మీరు అన్నట్టుగా. ఇంత పెద్ద ట్రామాస్ లేకుండా చిన్న ట్రామాస్ నుండి కూడా బయటపడలేక డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా, ఇవి రూట్ కాజెస్. అవును, ఇవి ఫస్ట్ మనం ఏదన్నా చిన్న
హెల్త్ ఇష్యూ వచ్చినా, ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా, కెరియర్లో బ్రేక్ డౌన్ వచ్చినా, ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా, యాంగ్జైటీ, డిప్రెషన్, దీస్ 2 కాజెస్ స్లీప్లెస్నెస్, అంటే నిద్ర పట్టకుండా ఎట్లాగో ఉండటం. నిద్ర పట్టకపోతే పిచ్చి ఆలోచనలు వస్తాయి. అంతే కదా, నిద్ర లేకపోతే ఇట్ ఈస్ ఆల్ యూఆర్ నాట్. ఒక్కరోజు నిద్రపోలేదంటే నెక్స్ట్ డే యూ విల్ ఫీల్ డల్గా ఉంటుంది. ఆ నిద్రను ఆపేస్తున్నారు. ఆ నిద్రను ఆపేసినప్పుడు basically your immune system is getting affected with everything అనమాట. సో your good 8 hours sleep is important. మంచి మార్నింగ్ లేవగానే గుడ్ ఇంటేక్ ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ అనమాట. కంప్లీట్ గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, మంచి హ్యాబిట్స్ అంటే ఏంటి, తినడం, ఎక్సర్సైజ్ చేయడము, నిద్రపోవడమే కాదు. మన ఆలోచనలు, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మన ఎన్వైరన్మెంట్, ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. మీకు ఇక్కడే చిన్న ప్రాబ్లం ఇప్పుడున్న జనరేషన్ అనొచ్చు, మన జనరల్ హ్యూమన్ సైకాలజీ అనొచ్చు. ఆ సాడ్ పార్ట్ ఏదైతే ఉందో, అది మంచి విషయాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో, అవి గుర్తుకురావు. కానీ ఆ బాధ పెట్టిన విషయం అవే గుర్తు తెచ్చుకుంటారు. అది ఆ ఎనర్జీ నుండి బయటకు వచ్చి పాజిటివ్గా ఆలోచించడం చాలా మందికి చాలా కష్టం వనజ గారు. సో అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నుండి ఏదైనా ట్రామాలో బ్రతుకుతూ డిప్రెషన్లో ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బికాస్ యూ హ్యావ్ గాన్ త్రూ ఇట్ అండ్ యూ సక్సెస్ఫుల్లీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఎలా అంటే, నువ్వు ఎవరైనా మనం టిప్స్ ఇచ్చినా, సజెషన్స్ ఇచ్చినా, ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ రియల్లీ యాక్సెప్ట్ ఇట్. ఓకే, నిజంగానే విని వదిలేస్తాం అంతే. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ డిడ్. ఫస్ట్ థింగ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఓకే, నిజంగా. అండ్ ఐ లవ్ మై ఫ్యామిలీ. నాకు నా ఫ్యామిలీ, నేను అంటే చాలా ఇష్టం. ఓకే, దట్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళ కోసం నేను హెల్తీగా ఉండాలి. బికాస్ వాళ్ళకి నేను చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, వై డూ వాంట్ టు టేక్ పెయిన్? పదే పదే ఎందుకు బాధపడాలి? గాడ్ హ్యాస్ గివెన్ యూ అ లైఫ్. చక్కటి లైఫ్ ఒకటి ఉంది. ఉన్నన్ని రోజులు, మీరు ఎన్ని రోజులు, ఈవెన్ నాకు ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా చెప్తారు ఎవరో, నువ్వు 50 ఏళ్ళే బతుకుతావో లేకపోతే 40 ఏళ్ళే బతుకుతావో. సో ఎంజాయ్ దట్ 40 years కదా, ఇట్ ఈస్ గుడ్. 40 years హ్యాపీగా ఎంజాయ్ చేయ, 50 years హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంటే బాధలు, కష్టాలు ఉంటాయి, ఎవరికి ఉండవని కాదు. ఎవ్రీ పర్సన్ లెవెల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇబ్బందులు, ఒక్కొక్క టైప్ ఆఫ్ బాధలు. ఓకే, బట్ దాని గురించి ఆలోచించి యు ఆర్ గెటింగ్ అన్హెల్దీ. ఈ అన్హెల్దీ ప్రాసెస్లో యు ఆర్ స్పెండింగ్ మనీ, వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్. మనం ఎర్న్ చేసిందంతా రోగాలకే పెట్టేసే రోజులు ఇప్పుడు. ఓకే, వీ థింక్ వీ హ్యావ్ టు సెటిల్ ఇన్ లైఫ్. 40 years వరకు నేను బాగా సంపాదించేసి దాచిపెట్టి దాని తర్వాత నేను హ్యాపీగా లీడ్ చేసే అనే లైఫ్ 40 years తర్వాత మీకు ఏదో ఒక టైప్ ఆఫ్ ఇష్యూ వస్తుంది, దానికి యు ఆర్ స్పెండింగ్ lakhs and lakhs of rupees. సో డిప్రెషన్, ఇవన్నీ ఫ్యాన్సీ వర్డ్స్. ఐ మీన్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నన్ను అడిగితే ఈ డిప్రెషన్ ఇట్స్ ఆల్ న్యూ వర్డ్స్. ఇప్పుడు పిల్లలు కూడా అంటున్నారు, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ సాడ్, ఐఎమ్ అప్సెట్. ఓకే, వాట్ ఈస్ ఇట్? గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ డిప్రెషన్స్ ఏమీ లేవన్నమాట. నిజంగా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇప్పుడు మనం నేర్పించేసాం తప్పిస్తే. ఇఫ్ యూ ఆస్క్ మీ, there is no depression, nothing. If you are depressed, if you are feeling gloomy, ఏదోలా అనిపిస్తుంది అంటే ప్లీజ్ గెట్ అవుట్ అండ్ డూ సంథింగ్. గెట్ యువర్ సెల్ఫ్ అంటే కనెక్ట్ టు నేచర్. మనం నేచర్కి కనెక్ట్ అవ్వం, అవునా? వీ డోంట్ కనెక్ట్ టు నేచర్. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ చెప్పులు వేసుకొని తిరగడం ఇంట్లో. ఇంట్లో బయటకు కూడా ఇమీడియట్లీ విల్ వేర్ ఫుట్వేర్ అండ్ గో స్టాండ్ ఇన్ నేచర్, ఫీల్ కనెక్టెడ్ టు నేచర్. స్పిరిచువల్ హీలింగ్స్లో చెప్తారు ఏంటంటే, పెద్ద పెద్ద చెట్లను వెళ్ళి ఇలా హగ్ చేసుకోమని చెప్తారు. ఎందుకంటే లైఫ్, దట్ ఈస్ లైఫ్, దట్ విల్ గివ్ యూ పాజిటివిటీ అని. చాలా స్పిరిచువల్ ట్రైనింగ్స్ నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకు అంటే గ్రీన్ పచ్చటి చెట్లను వెళ్ళి హగ్ చేసుకుంటే దట్ ఈస్ ఎనర్జీ. దే ఆర్ సో హ్యాపీ. చిన్నప్పుడు మనం తెలియకుండా ఇవన్నీ చేసేవాళ్ళం, అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఏంటంటే మనం ఎంత ఈ డిప్రెషన్, సాడ్నెస్, నేను ఎలోన్గా ఉన్నాను, ఈ ఫోన్లు గీన్లు పక్కన పడేసి గో అండ్ గెట్ కనెక్టెడ్ టు నేచర్. కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు నిజంగానే నేచర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ విల్ హెల్ప్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనమాట. మార్నింగ్ లేవగానే కాసేపు వెళ్ళి బేర్ ఫుట్, చెప్పులు గిప్పులు వేసుకోకుండా మట్టిలో నడవండి, గ్రీనరీలో ఉండండి, అంతే. ఐ మీన్ డోంట్ సే ఒకరి తర్వాత ఒకరు డిప్రెషన్, దానికి ట్రీట్మెంట్స్, దానికి మెడిసిన్స్, యాంటీ డిప్రెసెంట్స్ అవి వేసుకొని నిద్రపోవడం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకంటూ కొన్ని గోల్స్ ఏదో అచీవ్ చేయాలని ఆశ ఉంటే ఈ డిప్రెషన్స్ ఇవేమీ రావు. అండ్ డోంట్ కట్ ఏ సారీ ఫిగర్ ఎవ్రీ టైమ్ యూ గో సమ్వేర్. నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఆ బాధలు ఉన్నాయి, నేను డిప్రెషన్లో ఉన్నాను. వాట్ డూ యూ వాంట్ ఎవ్రీబడి? యూ వాంట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ ఫీల్ సారీ అబౌట్ యూ. అవన్నీ ఐ మీన్ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరికైనా ఉండొచ్చు ఇబ్బందులు, బట్ ఐ ఫీల్ దట్ మనకేమైనా ఇబ్బందులు ఉంటే
వీ షుడ్ బి ఏబుల్ టు సార్ట్ ఇట్ అవుట్. మనకి మనమే సార్ట్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఉన్న లైఫ్ని మెస్అప్ చేసుకోకుండా ఐ సీ పీపుల్ కట్టింగ్ దేర్ హ్యాండ్స్ లెగ్స్ అండ్ ఆల్. అయ్యో బాబాయ్ నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అలాగా, బికాస్ దే ఆర్ డిప్రెస్డ్, చేసే డిప్రెషన్లో ఉన్నారు, అందుకని దే హార్మింగ్. వాళ్ళు ఏదో నైఫ్స్ అవి తీసుకొని కట్ చేసేసుకోవడము, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం. ప్లీజ్ వాల్యూ యువర్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ వీ హ్యావ్. ఆ లైఫ్ని రెస్పెక్ట్ యువర్ లైఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. దాని తర్వాత డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఆర్ వాట్ ఎవర్. దిస్ ఈజ్ మై ఒపీనియన్.